చేవెళ్ల ఫీర్జాగూడ దగ్గర జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్లో గాయాలతో బయటపడిన యశ్వంత్ రెడ్డి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. ఒకసారి తను అడుగుదాం, ఎందుకంటే తను ప్రత్యక్ష సాక్షి. ఏం జరిగింది అనేది క్లియర్గా చూసినటువంటి వ్యక్తి. ఒకసారి తనతో మాట్లాడదాం. ఏం జరిగింది అమ్మ, అసలు నువ్వు ఎక్కడ ఎక్కినావు, ఏ టైంకి యాక్సిడెంట్ అయింది, డీటెయిల్డ్గా చెప్పు. నేను ఎక్కిందేమో కెరీర్ దగ్గర ఎక్కిన, యాక్సిడెంట్ అయిందేమో 6:42కి యాక్సిడెంట్ అయింది. ఎంబడి బాగా ఫోన్ చేసిన, బాగా ఫోన్ చేస్తే బాగా ఇట్లా యాక్సిడెంట్ అయింది దాబా అని చెప్పేసిన. లారీ అటు నుంచి వచ్చి ఆపోజిట్ వస్తుంది అనమాట, ఆపోజిట్ వస్తుంది లారీ, బస్సు టిప్పర్. బస్సు కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంది, బస్సు కొంచెం స్పీడ్ ఉన్నసరికి గుద్దేసిండు. నేను ముంగటనే ఉన్నా, ముంగట ఉన్నసరికి ఏం అర్థం కాలేదు. రాళ్ళు మొత్తం నా పైన పడతా ఉన్నాయి. మొత్తం పడతా ఉంటే నేను ఇక బయటికి దిగి వెళ్ళిపోతూనే ఉన్నా. వెళ్ళిపోతుంటే నాకు ఇక్కడ నెత్తికి దెబ్బ తాకింది. ఏం తాకింది తెలియదు, ఇక తెలియదు, ఏదో కదా తాకింది, రాడు తాకిందో ఏదో తెలియదు. ఇంకా అక్కడ ఏమన్నా 2 వీలర్ వస్తే దాన్ని అడ్డు తప్పించబోయి గుద్దాడు అంటున్నారు టిప్పర్ అతను, అది నిజమా? 2 వీలర్ ఇక్కడ ఏం లేదు, ఏం లేదు. ఓవర్ స్పీడ్ ఉన్నాయి, రెండు స్పీడ్ ఉంది. ఎంతమంది ఉన్నారమ్మా బస్సులో? 70 మెంబర్స్ దాకా ఉండొచ్చు. నిలబడి ఉన్నారా? అవును, నేనే నిల్చుని ఉన్నా. ఏ ప్లేస్ లో ఉన్నావు? గేర్ పక్కన, ఎగ్జాక్ట్లీ డోర్ పక్కనే నిలబడ్డా. డ్రైవర్ పక్కనే లెఫ్ట్ లా. ఇంజిన్ అసలు క్షణాల్లో అయింది. చిన్న పాపకు అమ్మాయి చనిపోయింది. అవును, నా వెనకాలనే కూర్చుంది ఆమె, చిన్న పాప. పింక్ డ్రెస్, పింక్ అది ఉంటుంది, పింక్ కలర్ది అదే ఉంది. బీటెక్ సెకండ్ ఇయర్. కాలేజ్కి ఏం లే బస్సు డ్రైవర్ అంతా స్పాట్లోనే, రోడ్లోనే ఏం లేదు, రోడ్లోనే అయింది. ఏం తీసుకుపోలే, పడిపోయింది. నా మీద పడింది. అంతా పడుతూనే ఉన్నాయి కంటిన్యూస్లీ. ఇంకా అంత జూలియన్, ఇంకా అంత ఉన్నది జూలియన్. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.